అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే, మన ఆశ్రమం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలయింది. కాకపోతే నేను సర్వీస్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలయిందండి. 25 సంవత్సరాల కల ఇప్పటికి నెరవేరుతా ఉంది నాకి. అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వీస్ చేస్తూ, కష్టపడుతూ దీన్ని ముందుకు తీసుకొచ్చాననమాట. ఇప్పుడైతే నేను అనుకున్న గోల్‌కి రీచ్ అయ్యాననే అనుకోవచ్చు. కాకపోతే ఇంగుండేది నెక్స్ట్ ఏమని మీ అందరికీ తెలుసు. అది కూడా కంప్లీట్ అయిపోతే నా జన్మ ధన్యమైనట్లే అనుకుంటా. ఇంకా మన ఆశ్రమం స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మన ఆశ్రమం సంబంధించి గ్రాండ్‌గా ఫంక్షన్‌లు పెట్టలేదండి. చిన్న ఫంక్షన్ అయితే పెట్టాము గానీ, చిన్న చిన్నగా చేసుకుని గ్రాండ్‌గా ఎక్కువ మందిని పిలిసి ఫంక్షన్ అయితే పెట్టలేదు. చాలా రోజుల నుండి ఉండే నాకి కొంచెం గ్రాండ్‌గా ఏదన్నా ఫంక్షన్ పెట్టాలా అన్నట్లుగా. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణము నా చుట్టూ ఉన్న నా బంధుమిత్రులు, నా దాతలు, నా అభిమానులు ఎన్నైనా చెప్పొచ్చు. అంతా ఒకటే అనుకుంటాను. వీళ్ళే కారణం కాబట్టి వాళ్ళందరినీ పిలిసి మంచిగా వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళని గౌరవించి, వాళ్ళకి నాకున్నంతలో ఏదైనా గిఫ్ట్ ఇచ్చి పంపించాలా పననే ఉద్దేశంతో చాలా రోజుల నుండి ఉండే. అది ఇప్పటికి నెరవేరిందనమాట. చెయ్యి ఊపుతాండేది మా చెల్లెలు భర్త, పక్కన చెల్లెలు, వాళ్ళ బావ, వాళ్ళ బావ భార్య అంతనమాట. మళ్ళీ వాళ్ళ పక్కన మా అక్క కూతురు, అల్లుడు, మా మేనత్త కూతుర్లు ఇట్లా రకరకాలుగా అందరూ వచ్చారనమాట. ఇంక మన సుబ్రహ్మణ్యము, మన కార్పెంటర్లు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, మా అక్క పెద్దల్లుడు, ఇంకా ఇక్కడ నుండి వీళ్ళందరూ వేరే సంస్థ వాళ్ళనమాట. వికలాంగుల సంస్థ వాళ్ళు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం. వాళ్ళు కూడా వచ్చారు. ఈ విధంగా తృప్తిగా భోంచేశారు అందరూ. పొద్దున్నే పూజ టైంలో స్టార్ట్ అయ్యారు అతిథులు. రాత్రి 8 గంటల వరకు కూడా వచ్చారనమాట. మొత్తం 700 మంది వచ్చారు. ఈ రకంగా చాలా సంతోషంగా అనిపించిందండి నాకి. మీరు అనుకోవచ్చు, అవునమ్మా ఇంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉందా అన్నట్లుగా. కానీ కొన్ని మన సాంప్రదాయాలంటూ ఉంటాయండి. అవి మనం పాటిస్తేనే మంచిది. 10 మందిని పిలిచి, వాళ్ళని గౌరవించి, మంచి భోజనం పెట్టి పంపించడం అనేది ఒక సందర్భంగా, శుభ సందర్భంగా మనం ఆ రకంగా చేయడం అనేది మంచిది. కాబట్టి ఆ రకంగా చేశాను. ఓకేనా?